పక్కన 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 ఓకే మేడం. మేడం ఒకసారి మేడం నీళ్ళలోకి లాగించు, ఇక్కడ కాకుండా నీళ్ళలోకి లాగించు. రైట్. ఓకే 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 తీసే ఓకేనా. ఓకే అన్నీ ముందే పెట్టించు. నమస్కారం అండి. మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగారు. మా నాన్నగారికి నిరుపేద కష్టాలు తెలుసండి. ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నప్పుడు టీడీపీ ప్రజలు అవ్వచ్చు, లేకపోతే ఎన్టీఎం అవ్వచ్చు, టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, నెల్లూరు ప్రజలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ మా నాన్నగారిని మా కుటుంబంని ఒక ఫ్యామిలీ కుటుంబంలో ఒక మనిషిలాగా చూశారండి. చాలా చాలా దగ్గర తీసుకున్నారు. మా నాన్నగారు అప్పుడే చెప్పారు, ఎలక్షన్స్లో కానీ నేను గెలిస్తే, టీడీపీ పార్టీ వస్తే తప్పకుండా నెల్లూరు ప్రజలకి నేను ఎంతో కొంత చేస్తాను అని చెప్పి టీడీపీ ఫండ్ కాకుండా ప్రతి ఒక్క సంవత్సరం మమ్మల్ని 10 కోట్లు ఇవ్వమన్నారండి. ఆ 10 కోట్లతో నెల్లూరు ప్రజలకి వెల్ఫేర్ కోసం అది యూజ్ చేస్తా అని చెప్పారండి. సో 5 సంవత్సరాల్లో అది 50 crores అవుతుంది. తప్పకుండా సమస్యలు తెలుసుకున్నారు అండ్ ఇప్పుడు కూడా తెలుసుకుంటున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు కూడా అండ్ మమ్మల్ని సొంతంగా స్వయంగా పంపిస్తున్నారు. ఈరోజు ఇక్కడ మనందరం తోపుడు బండ్లు డిస్ట్రిబ్యూషన్కి కలిసామండి. ఇప్పటిదాకా 780 తోపుడు బండ్లు ఇచ్చాము. ఈరోజు 86 తోపుడు బండ్లు నెల్లూరు ప్రజలకు ఇస్తున్నాం. నెల్లూరు ప్రజలు మాకు అండగా ఉన్నారు అండ్ మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఇప్పటికీ ఒకప్పటికి నెల్లూరు సిటీ తీసుకునేటట్టయితే ఎంతో అభివృద్ధి అయింది. మీరు విద్యారంగంలో తీసుకునేటట్టయితే విఆర్ స్కూల్ ఎలా అయితే చేశామో అదేవిధంగా నెల్లూరులో 15 స్కూల్స్ ఉన్నాయండి. నిరుపేదలు ఉండకూడదు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదువు అన్నది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి అని ఒక గొప్ప సంకల్పం తీసుకొని ఆ 15 స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలి. ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా అయితే ఫుట్బాల్ కోర్ట్, ఒక వాలీబాల్ కోర్ట్, ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంటుందో ఆ 15 స్కూల్స్ నన్నే దగ్గరుండి చేయమన్నారండి. అండ్ మూలాపేట హై స్కూల్ కూడా June 6th ఓపెన్ అవుతుంది. అక్కడ 800 స్టూడెంట్స్ వరకు అకామిడేషన్ ఉందండి. చాలా సంతోషంగా ఉంది నేను ఈ ప్రాజెక్ట్లో భాగమైనందుకు. అదేవిధంగా మీరు నెల్లూరులో ప్రతి ఒక్క సమస్య తీసుకుంటే పరిష్కారం వస్తుంది, సొల్యూషన్ వస్తుంది అండ్ తప్పకుండా మీరు మా నాన్నగారిని ట్రస్ట్ చేశారు. నారాయణ హాస్పిటల్స్ నుంచి ఫ్రీ డెంటల్ చెకప్, ఐ చెకప్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఇప్పటికీ 700 పేషెంట్స్ని చూశారు, ట్రీట్ చేశారు 2 అంబులెన్సెస్లో. ఎవరికైతే మేజర్ ఐ ప్రాబ్లం ఉందో లేకపోతే డెంటల్ ప్రాబ్లం ఉందో
నారాయణ హాస్పిటల్స్లో ఉచిత చెకప్ కూడా చేపిస్తున్నారు. ఎవరికైతే కంటి చూపు సరిగ్గా లేదో ఐ స్పెక్టికల్స్ కూడా ఇస్తున్నారు. మీరు మా నాన్నగారిని ట్రస్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎల్లప్పుడూ మేము మా నాన్నగారు మీకు అండగా ఉంటాం. నమస్తే. థ్యాంక్ యూ.